వెల్కమ్ టు యూఏరా 56 యూట్యూబ్ ఛానల్. బ్యాంకింగ్ మేడ్ ఈజీ అనేటువంటి శీర్షికలో ఈరోజు కొన్ని టర్మ్స్ మనం తెలుసుకుందాం. బ్యాంక్స్ ముఖ్యంగా బ్యాంక్ తాలూకా విధి ఏమిటి అన్నటువంటిది, డ్యూటీ ఏమిటి అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ది బ్యాంక్స్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ అడ్వాన్స్ ద సేమ్ యాజ్ లోన్స్ టు ద నీడీ పీపుల్. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి ఎవరికైతే అవసరం అవుతుందో వారికి లోన్లు ఇస్తుంది. డిపాజిట్లు సేకరించేటప్పుడు ఒక వడ్డీ రేటు, లోన్లు ఇచ్చేటప్పుడు ఒక వడ్డీ రేటు ఉంటుంది. దాని రెండింటికి ఉన్నటువంటి మధ్య తేడాయే బ్యాంకుకు వచ్చినటువంటి లాభం. ఈ లాభంలో వారి తాలూకా ఖర్చులు, మెయింటెనెన్స్ అంతా తీసుకొని మిగిలింది బ్యాంకుకు లాభంగా పరిగణిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది. అయితే డిపాజిట్స్ అనేటువంటిది ఎన్నో రకాల డిపాజిట్స్ మనకు తెలుసు. సేవింగ్స్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే లోన్స్ విషయంలో ముఖ్యంగా లోన్స్ అనేటువంటిది బ్యాంకుకి మనం లోన్ తీసుకుంటే మనం లోన్ కట్టవలసినటువంటి బాధ్యత మనకి అప్పు, కానీ బ్యాంక్కి అది అసెట్, ఆదాయం. అయితే ఈ అసెట్ అనేటువంటిది బ్యాంక్ ఎప్పుడూ కీపప్ చేసుకుంటూనే ఉండాలి. ఏంటంటే అసెట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్: స్టాండర్డ్ అసెట్స్, సబ్స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్. ఇవి 4 రకాలు. అంటే అసెట్స్ అంటే మన అసెట్స్ కాదు, బ్యాంక్ అసెట్స్. బ్యాంక్కి అసెట్ ఇది లోన్ ఇవ్వటమే అసెట్. ఎందుకు? లోన్ మీద వారికి వడ్డీ వస్తుంది, ఆదాయం వస్తుంది కాబట్టి అది వారికి అసెట్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆఫ్ ది బ్యాంక్స్ అపియర్ ఆన్ ది అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాంకు తాలూకా బ్యాలెన్స్ షీట్లో లోన్స్, అడ్వాన్సెస్ అన్నటువంటిది అసెట్ సైడ్ మనం చూపిస్తాం. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ బ్యాంక్స్ రికవర్ ఇంట్రెస్ట్ ఆన్ దేర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ దట్ ప్రిన్సిపల్ అమౌంట్ comes back as stipulated at the time of sanctioning loans. మనం లోన్ శాంక్షన్ అయిన వెంటనే మనం ఏమనుకుంటామంటే బ్యాంకు దృష్ట్యా ఇట్ ఈస్ ఎన్ అసెట్ టు ది బ్యాంక్, వీ కెన్ కలెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అసెట్. అదే అసెట్స్ పబ్లిక్ తీర్చకపోతే, ఇంట్రెస్ట్ కట్టకపోతే వాటి పరిస్థితి ఏంటి? అప్పుడు అవి దాని మీద వడ్డీ కట్టకపోయినా, దాన్ని పట్టించుకోకుండా ఖాతాదారు కానీ ఉంటే, లోన్ తీసుకున్నటువంటి వాడు ఉంటే, ఇట్ కమ్స్ అండర్ ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. నిరర్థక ఆస్తులు. అసెట్ ఉంది, సుఖమేముంది, దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి దాన్ని అసెట్ కింద మనం చూపించడానికి వీలు లేదు. అసెట్ అంటే ఏమిటి? మనం బ్యాంకు వాడు లోన్ ఇచ్చేటప్పుడు లోను తిరిగి రెగ్యులర్గా మనకి ఇంట్రెస్ట్ రికవరీ అవుతుంటే అది అసెట్ బ్యాంక్కి. ఇఫ్ ఇట్ డజంట్ మ్యాటర్, అది జరగలేదనుకోండి, జరగకపోతే అది అసెట్ కాదు. దానివలన భయం పుట్టుకొస్తుంది అనమాట బ్యాంక్కి. దాన్ని ఇట్ కమ్స్ అండర్ ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, నిరర్థక ఆస్తులు అని అంటారు. అయితే ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అన్నటువంటిది ఏంటి? బ్యాంక్ షుడ్ క్లాసిఫై ఎన్ అకౌంట్ యాజ్ ఎన్పిఏ ఇఫ్ ది ఇంట్రెస్ట్ చార్జ్డ్ డ్యూరింగ్ ఎనీ క్వార్టర్ ఈజ్ నాట్ సర్వీస్డ్ ఫుల్లీ వితిన్ 90 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది క్వార్టర్. ప్రతి నెల ఇంట్రెస్ట్ మనం పే చేస్తుండాలి, ఈఎంఐలు కడుతూనే ఉండాలి. ఇన్ కేస్ కంటిన్యూగా 3 months కట్టలేదనుకోండి, అంటే 90 days కట్టలేదనుకోండి, ఇట్ ఫాల్స్ అండర్ ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. కాబట్టి ఎన్పిఏ అన్నటువంటిది జరగకుండా బ్యాంకు జాగ్రత్త పడాలి, రికవరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి.
ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ remains overdue unpaid for a period of more than 90 days in respect of a term loan. ఒక హౌసింగ్ లోన్ కానీ ఏ లోన్ ఇచ్చినా సరే 90 days ఇంట్రెస్ట్ కానీ రాకపోతే ఇట్ ఫాల్స్ అండర్ ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. ద అకౌంట్ రిమైన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 90 days ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఓవర్ డ్యూ ఆర్ క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ అంతే. ఒక్కొక్కప్పుడు మన నమ్మకం కొద్దీ బ్యాంక్ వాళ్ళు మన దగ్గర బ్యాలెన్స్ లేకపోయినా సరే మనకి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం క్యాష్ క్రెడిట్ని ఇస్తారు. దాన్ని కూడా మనం వినియోగించుకొని ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేసి దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే పర్లేదు. 90 days అంటే 3 months కానీ మనం కట్టకుండా ఊరుకుంటే దట్ క్యాష్ క్రెడిట్ ఆల్సో కమ్స్ అండర్ ఎన్పిఏ. The bills remains overdue for a period of more than 90 days in case of bills purchased or discounted. బిల్స్ తెలుసు కదా, మనం సూరత్ కానీ బొంబాయి కానీ వెళ్ళేటప్పుడు బట్టలు కానీ ఏవైనా సరే హోల్సేల్లో తీసుకొచ్చేటప్పుడు షాప్కి అక్కడ బ్యాంక్ గ్యారంటీ ఇస్తారనమాట. బిల్స్, హుండీ బిల్స్ అంటారు వాటిని కూడా మనం 90 daysలో కానీ కట్టకపోతే ఇట్ కమ్స్ అండర్ ఎన్పిఏ. The installment of principal and interest thereon remains overdue for 2 crop seasons. క్రాప్ లోన్ తీసుకుంటాం. క్రాప్ లోన్ తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం లోపల విత్ ఇన్ ది ఇయర్ అది క్లియర్ అవ్వాలి క్రాప్ లోన్. అటువంటిది 2 సీజన్లు కానీ దాటిపోయింది అనుకోండి, అంటే ఖరీఫ్ రబీ 2 సీజన్లు కానీ దాటిపోయింది అనుకోండి, ఇట్ ఫాల్స్ అండర్ ఎన్పిఏ. The installment and principal interest thereon remains overdue for 1 crop season for the long duration crops. ఇప్పుడు లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి. అంటే ఈ మన ఏరియాలో ఏంటంటే 3 monthsలోనే క్రాప్ వచ్చేస్తుంది అనమాట. ప్యాడీ కానీ ఏదైనా సరే చిరుధాన్యాలు ఇవన్నీ వస్తాయి. కొన్ని 6 months 8 months పడుతుంది అనమాట కొన్ని క్రాప్స్. ఆ క్రాప్స్ లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కానీ తీసుకుంటే విత్ ఇన్ దట్ సీజన్ ఇట్ షుడ్ బి క్లియర్డ్, అదర్వైజ్ ఇట్ కమ్స్ అండర్ ఎన్పిఏ. కాబట్టి ఎన్పిఏ అవ్వకుండా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీలోకి చేరకుండా బ్యాంకు వారు లోన్ రికవరీ మీద శ్రద్ధ చూపించాలి, లోన్ రికవరీ మెరుగుపరచాలి, బ్యాంకింగ్ అసెట్స్ని కాపాడుకుంటూ రావాలి. థ్యాంక్ యూ.